సార్ ఇంకొక చిన్న విషయం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కేబీసీ ప్రతి ఒక్కరికి నేను ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇది ఫస్ట్లో కూడా చాలాసార్లు చెప్పాను. బట్ ఇందాక మన మెంబర్కే ఒక అతను ఫోన్ చేసి అడిగాడట. ఏమని అడిగాడనంటే, సార్ అతని దగ్గర డాడీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ మీరు చేసిన కాయిన్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రేపు పొద్దున మనం ఏదైనా రేటు మీరు ఇన్ని బాధపడి ఇన్ని ప్రయాసపడి పెంచిన తర్వాత ఆయన కాయిన్ అమ్ముకుంటే మనకి రేటు తగ్గిపోద్ది కదా అని అనేసి చిన్న డౌట్ ఉంది. సో నేను మళ్ళీ మీకు ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఉన్న 25 కోట్లలో 15 కోట్లు మన దగ్గర ఉన్నాయి, 4.5 మార్కెట్లోని 10.5 బ్లాక్ హోల్డ్లోనే ఉన్నాయి మొన్న దొరికిన ఐడితోనే. ఇంకా బ్యాలెన్స్ 10 కోట్లు కూడా సార్ మీకు చెప్తే నమ్మరు, బ్లాక్లోనే ఉన్నాయి. నేను ఆ బ్లాక్లోనే ఉన్న స్క్రీన్ షాట్లు కూడా రేపు పొద్దున్న మీకు అతన్ని ఫైండ్ అవుట్ చేసి పట్టుకోమన్నాను స్క్రీన్ షాట్లు. కాకపోతే ఈవెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న బ్యాడ్ ఏంటంటే సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. అందులో మనం ఎందులో ఉన్నాయి ఏంటనేది పట్టుకోవడం కష్టం. అంటే ఆ కాయిన్స్ మీ దగ్గర ఉండొచ్చు, నా దగ్గర ఉండొచ్చు, ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. కానీ ఒకసారి బ్లాక్లో ఉన్నది కదిపిన తర్వాత హ్యాష్ ట్యాగ్ తాలూకా నెంబర్ ట్రేస్ అవుతుంది. మొన్న అలాగే ట్రేస్ అయింది. ఆ 2 crores ప్లస్ మనం రిటర్న్ చేసుకున్నాం. అలాగే ఈ 10 కోట్లు కూడా బ్లాక్లో ఉంది. ఎవరి దగ్గర కూడా అమ్మడానికి కాదు కదా, దేనికి కూడా పనికి రాకుండా, అంటే ఆల్మోస్ట్ 10 కోట్లు బర్న్ అయిపోయి. మీరు ఇదే ఫిక్స్ అవ్వండి. మనం ఏంటని అనేసి అంటే అది బర్న్ అయ్యి హ్యాష్ ట్యాగ్ ఉంటే తప్పించి బ్లాక్ చైన్ టెక్నాలజీలో చూపించదు కాబట్టి 10 కోట్లు లేదని అనేసి అంటే మన కాయిన్స్ 15 కోట్లే చూపించాలి. ఆ 10 కోట్లు అనేది మిస్ అయ్యింది. అది ఎవరి దగ్గర, మీరు డాడీ దగ్గర కాదు కదా, ఎవరైనా సాఫ్ట్వేర్ దగ్గర కదా, ఎవరి దగ్గరైనా మీరు ట్రేస్ చేసుకోండి. ఆ 10 కోట్లలోని 10 కాయిన్స్ కానీ మీరు సంపాదించగలిగితే మొత్తం నా దగ్గర ఉన్న 20 లక్షల కాయిన్లు గిఫ్ట్ కింద ఇచ్చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో జరిగే పనులు కాదవి. ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను కొన్న కాయిన్కి రేటు పెంచుకోవడానికి నేను మార్కెట్లో దిగాను. మీ అందరూ కూడా నాతో పాటు కొనుక్కున్నారు. మనందరం కలిపి ఒక తాటి చెక్క మీద 2 పక్కల చెరువుకి తాటి చెక్క వేస్తే ఎలాగుంటుందో ఆ తాటి చెక్క మీద ఒకే లైన్ వెళ్ళగలదు, రెండో లైన్ వెళ్ళలేదు. పక్కన మనిషి ఆపోజిట్లో మనిషి వస్తే కదలలేడు. ఒకే మనిషి రెగ్యులర్గా ఆ తాటి చెక్క మీద నడిచి వెళ్ళగలడు. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అదే పరిస్థితుల్లో మనం బయలుదేరి నడుస్తున్నాం. ఆపోజిట్లోని ఎవడు రావడానికి అవకాశం లేదు, మన పక్కన నడడానికి ఎవరికి అవకాశం లేదు. మనది ఒక సమూహం. మంది కేబీసీ అనేది ఒక సమూహం, కొనుక్కున్న వాళ్ళ తాలూకా సమూహం. రేపు పొద్దున్న ఈ కిబో కమ్యూనిటీ గురించి ఈ కాయిన్లు పంచుతారేమో అని నిన్న చాలామంది అడిగారు కదా, మన జూమ్ మీటింగ్లో కూడా అడిగారు. సార్ ఒకటి ఆలోచించండి, ఒక 5 కాయిన్లు ఎవరికైనా పంపించారనుకోండి, మీరు ఒక 10 కాయిన్లు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మన కిబో కమ్యూనిటీకి 50 లక్షల కమ్యూనిటీ ఉంది, ఒక 5 కోట్లు పంచాలంటే మనిషికి ఒక 10 కాయిన్లు పంపించాలి. 10 కాయిన్లు నేను పంపిస్తే కిబో కమ్యూనిటీకి అతను ఏడ్ చేసుకుంటాడు. అతను అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఈ 10 కాయిన్లు ఇప్పుడున్న రేటుకి, ఇప్పుడు మోనెక్స్లో రిలీజ్ అయిన రేటుకు రూపాయి అయితే 10 రూపాయలు ఉంటుంది కాబట్టి 490 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న తర్వాతే ఆ 10 కాయిన్లు మారుతాయి. మన కాయిన్ రేటు అమాంతం పెరిగిపోద్ది యాక్చువల్గా. అందులోనూ పావుబాట మంది అలాగా ట్రాన్సాక్షన్ చేసిన. కానీ మనకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అప్పుడే కాదు, ఇవన్నీ చేయడం కాదు, మనం కొంచెం సెటిల్ అవ్వాలి. కాయిన్ ఒక 100 రూపాయలకి వెళ్ళాలి. అప్పుడు తర్వాత ఆలోచిద్దాం సార్. నేను అన్నది ఏంటంటే, మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఇంకో రకంగా కూడా ఒకసారి ఆలోచించండి. కిబోలో ఉన్న కమ్యూనిటీని ప్రతి ఒక్కరిని కూడా మోనెక్స్లో తీసుకురమ్మనేది. రేపు పొద్దున్న మనం సెటిల్ అయిన తర్వాత 100 రూపాయలు దాటిన తర్వాత వాళ్ళకి ఏమైనా లీగాలిటీ క్లియర్ చేయాలంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ ఉపయోగపడతాయి. కట్టిన ప్రతి 500 రిటర్న్ చేయాలని అంటే పనికి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లోని మోనెక్స్లోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లాన్ చేసుకునే కెపాసిటీ లేకపోయినా సరే మోనెక్స్ ఐడి అనేది మీరు వేసుకొని ఉంచడం వల్ల ఇన్ కేసు ఉపయోగం ఉంటుందేమో. ఎందుకనంటే చాలా ఈజీ మెథడ్లోనే ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి. ఇది కాకపోతే వేరేదైనా చేసుకుంటాడు. బట్ వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఒక బెనిఫిట్ ఉంటుంది అని అనేసి మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాం.
అంతేగాని మోనెక్స్లో వేసుకుంటే మీకు కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. ఇది తప్పండి. ఎక్కడ కూడా అది కూడా చెప్పాను నేను. ఆ 50 కాయిన్లు కూడా కరెక్ట్ కాదు. మనం ఎవరికి కూడా మళ్ళీ రేపు ఎల్లుండో జూమ్ మీటింగ్ పెట్టేటప్పుడు మీకు ఆ స్క్రీన్